ఓం శ్రీ గురుభ్యో నమ. వాగాఢ్యో సంపృక్తో వాగాఢ్య ప్రతిపత్తి జహదపితరో వందే పార్వతీ పరమేశ్వర. తిరువూరు శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున ఒక మంచి మాట చెప్పుకుందామని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో ప్రతి ఇంట్లో కూడా ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి, అర్థం కావు, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, ఒకరికొకరు పొంతన ఉండదు, ఎవరి ఆలోచన వాళ్ళదే ఉంటుంది. ఇలా సరే ఒకరోజు 2 రోజులు అంటే పర్వాలేదు అనేసి ఎప్పుడూ కూడా మనకు 3 నెలలు పెట్టో 6 నెలలు పెట్టో ఇలా జరుగుతూ వస్తుంటాయి. ఇలా జరిగితే పరిష్కారం ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు వారం రోజులు అంటే అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తుంటాయి కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు. అదే ఎప్పుడూ అదే విధంగా ఉంటూ ఒకరి మాట అంటే ఒకరి గిట్టదు, ఒకరి భావన అంటే ఒకరికి పడదు, ఎవరి ఆలోచన వాళ్ళదే, అందరూ అనుకూలంగా ఉండరు. తర్వాత ప్రతివారు కూడా ఒకళ్ళు చెప్పిన దాన్ని ఒకళ్ళు పాటించరు. ఒకవేళ మంచిదైనా కూడా నీ మాట నేను వినేది ఏమిటి అని పంతానికి పోయి వేరే మార్గంలో పోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సందేశం బాగుంటుంది కాబట్టి ఆచరించి వాళ్ళు కుటుంబంలో సమస్యలు పరిహారం చేసుకుంటారని చెప్తూ ఉన్నాం. ఏమిటి అంటే ఎప్పుడూ అన్నదానం చేస్తే మంచిది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఒక దేవాలయంలో కానీ లేకపోతే మీకు అనుకూలమైన చోట ఆ అన్నదానం జరిగే చోట సహాయ సహకారాలు అందించడం కానీ చేస్తే మంచిది. అలాంటి అవకాశం లేనప్పుడు, నిజంగా పరిస్థితి బాగాలేనప్పుడు, ఇంట్లోనే ఉన్నది సర్దుకోలేకపోతున్నాం, ఇవన్నీ మేము ఎక్కడ చేయగలుగుతాము అనేటటువంటి పరిస్థితుల్లో తరుణోపాయంగా మీ ఇంట్లో వండినటువంటి అన్నం ఏదైనా కనుక ఉన్నట్లయితే ఎంగిలి చేయకుండా ఒక కప్పు అన్నం తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత అన్నాన్ని కాకులకి వేయండి. అది ఉదయాన్నే ఇస్తే మంచిది. దేనికంటే పక్షులు ఆహారం ఎప్పుడూ కూడా ఉదయం తీసుకుంటాయి, సాయంత్రం తీసుకుంటాయి, ఎక్కడికో వెళుతూ ఉంటాయి. వాటికి ఎప్పుడంటే అప్పుడు ఆహారం తీసుకునేటువంటి ఇది వాటికి ఉంది కాబట్టి, అయినా కూడా మనం దయ ప్రార్థనతో మన ఇంట్లో బాధలు పోవటం కోసం మనం పెడుతున్నాము కాబట్టి ఆ భగవంతుడు మనకు అనుకరణ ఇవ్వాలి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అయినటువంటి యజమానురాలు ఎవరైతే ఉంటుందో, దేనికంటే భర్త అనుకూలంగా ఉండాలి, పిల్లలు అనుకూలంగా ఉండాలి, కుటుంబం అనుకూలంగా ఉండాలి, అందరూ బాగుంటేనే తను మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విషయం కనుక మీకు ఒకవేళ ఏదైనా అంటే మీ ఇల్లు డాబా అయితే స్లాబ్ మీద పెట్టచ్చు, లేదు ఇంకేదన్నా పరిస్థితిగా ఉండి అనుకూలంగా స్థలము ఉన్నట్లయితే ఎక్కడ ఒక చోట ఒక శుభ్రమైనటువంటి స్థలంలో ఒక నాపరాయి లాంటిది ఒకటి శుభ్రంగా ఉంచి దాని మీద కాస్త నీళ్లు చల్లి ఆ అన్నం పెట్టి ప్రార్థనగా మీ యొక్క సంకల్పం చేసుకోవాలి. ఏంటి అంటే, ఓ పరమేశ్వర, నా యొక్క కుటుంబం అంతా కూడా మంచిగా ఉండాలి, అందరూ అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే కష్టాలు రావడానికి గల కారణం శనీశ్వరుడు. శనీశ్వరం అయినటువంటి శనీశ్వరునికి వాహనం కాకి. కాబట్టి ఆ కాకి ఎప్పుడైతే మనం పెడతామో శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీకున్నటువంటి ఈది బాధలు తప్పుతాయి.
ఆ విషయాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా తెలియజేస్తున్నాం. త్రికరణ శుద్ధిగా మనస్సులో ప్రార్థన చేసి ఎప్పుడైతే మీరు ఆ అన్నాన్ని ఇస్తారో అట్లా కనీసం 11 రోజులు కానీ 21 రోజు కానీ మర్చిపోకుండా పెట్టండి. మీ సమస్యలు తీరుతాయి, మీరంతా ఆనందంగా ఉంటారు అని తెలియజేస్తున్నాం. అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటటువంటి భావంతో నేను ఇది చెప్తున్నాను. కాబట్టి మీకు మంచి జరుగుతుంది. తప్పనిసరిగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, అనుకున్న పనులు ఏవైతే నెరవేరకుండా ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని తెలియజేస్తున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.